వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టు ప్రాంగణంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లిక్కర్ స్కామ్లో తనను అన్యాయంగా ఇరికించారని ఆయన ఆరోపించారు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు చెవిరెడ్డి. ఏ ఆలయంలోనైనా ప్రమాణం చేస్తానని లోకేష్ సవాల్కు సిద్ధమని చెప్పుకొచ్చారు ఆయన. కేసులో ఇరికించిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. తానెప్పుడూ లిక్కర్ జోలికి పోలేదన్నారు చెవిరెడ్డి. తాగుడు వల్లే తన తండ్రి తమ్ముడిని కోల్పోయానని ఎమోషనల్ అయ్యారు. తన కుటుంబంలో అలా జరిగాక తాను మద్యం జోలికి వెళ్లలేదని, మద్యంపై ద్వేషం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. లిక్కర్ను ద్వేషించే తనను లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారన్నారు. కొన్ని పత్రికల్లో ఇష్టానుసారం అసత్యాలు రాస్తున్నారని, 13 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నారని, అందులో 160 మంది పిల్లలు చదువుతున్నారన్నారు. ఏ తప్పు చేయకుండా తాను శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు. వెంకట్, ప్రస్తుతం చెవిరెడ్డిని తీసుకెళ్తూ ఉండగా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన. సో అసలు ఏమన్నారు ఆయన? అప్డేట్స్ ఏంటి? ఎస్ భువనేష, లిక్కర్ కుంభకోణానికి సంబంధించి చెవిరెడ్డిని దాదాపుగా 2 నెలల నుంచి కూడా జైల్లోనే ఉంచుతున్నారు. ఈ జైల్లో ఉంచిన గతంలో కూడా, అంటే తనను అరెస్ట్ చేసిన సమయంలో కానీ, ఆ తర్వాత కానీ, అంటే ఆగస్టు 13వ తారీఖున అనుకుంటా కోర్టు వద్ద కూడా ఆయన ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, కేవలం తాను వైసీపీ నాయకుడిని కాబట్టి తనను కక్ష సాధింపు చర్యలుగా ఇబ్బంది పెడుతున్నారని, అలాగే తన కొడుకు మోహిత్ రెడ్డిని కూడా ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి తాను ఎక్కడ, అంటే డిస్టిలరీలతో చర్చలు కానీ, లేదంటే మద్యం తయారీ కంపెనీలతో ఒప్పందాల్లో కానీ తాను ఎక్కడా లేనని, నిధులు తీసుకునే విషయంలో కూడా తాను ఎక్కడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జోక్యం చేసుకోలేదని, కేవలం తన మీద కక్ష సాధింపుగా వ్యవహరిస్తూనే వేధిస్తున్నారంటూ కూడా చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కూడా ఇదే తరహాలో ఏసీబీ కోర్టు ప్రాంగణంలో ఆయన ఇదే విధంగా ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్ లో తాను అన్యాయంగా ఇరికించారని, చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానని ప్రమాణం చేయడానికి కూడా చెవిరెడ్డి సిద్ధమయ్యారు. అలాగే తాగుడు వల్లే తన తండ్రిని తమ్ముడిని కోల్పోయానంటూ కూడా ఎమోషనల్ అయ్యారు చెవిరెడ్డి. ఇక తాను అంటే సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా వేద పాఠశాల నిర్వహిస్తూ 160 మంది చిన్నపిల్లలను చదివిస్తున్నానంటూ కూడా చెవిరెడ్డి అక్కడ కాస్త కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన గతంలో బెయిల్ అప్లై చేసినప్పుడు కూడా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఇప్పుడు కూడా అలానే చెప్తున్నారు. అండ్ అలాగే ఈసారి నేను ఎక్కడికైనా వచ్చి సవాల్ చేస్తాను, ప్రమాణం చేయమన్నా కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవును, అంటే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వాస్తవానికి ముందు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఎక్కడా వినపడలేదు మౌనిష. ముందు గతంలో ఒకసారి అంటే ఇక్కడ మన హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లో నిధులు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఒక కంటైనర్ పట్టుకున్నారు. ఆ కంటైనర్ డబ్బుల్లో చెవిరెడ్డి పాత్ర ఉంది, ఆ డబ్బుల్ని ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు అనేది అప్పట్లో ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. ఆ కంటైనర్ ని ఆ పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత నుంచి చెవిరెడ్డి పేరు ఆ డబ్బులు లిక్కర్ కుంభకోణానికి సంబంధించినవి, ఆ డబ్బులు చెవిరెడ్డికి పాత్ర ఉంది అనేది ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్నటువంటి ఆరోపణ. అలాగే దీనికి సంబంధించిన పక్క ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయనేది సిట్టు చెప్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇటీవల చెవిరెడ్డి ఇంట్లో సోదాలు చేయటం కానీ, ఆయన కొడుకుకు సంబంధించిన సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేయటం కానీ జరిగింది. అయితే ఇందులో ఎక్కడా కూడా తన ప్రమేయం లేదనేది ముందు నుంచి చెవిరెడ్డి చెప్తున్నారు. కానీ సిట్టు వాదన ప్రకారం ఖచ్చితంగా చెవిరెడ్డి పాత్ర ఉంది, ఆ డబ్బుల్ని ఎక్కడెక్కడ దాచాలి, ఎవరెవరి దగ్గర దాచాలి అనేది చెవిరెడ్డి చెప్పారు. అందుకే చెవిరెడ్డిని అరెస్ట్ చేశామని సిట్టు చెప్తున్నమాట. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము, మద్యం వ్యాపారం చేస్తే నైతికంగా హక్కు కోల్పోతానని, ఇది ధర్మం కూడా కాదని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రతి మనిషి బ్రతకాలంటే వ్యాపారం చేయాలని, తాను కూడా వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పారు. అదే లిక్కర్తో సంబంధం ఉన్న పెట్టుబడులు పెట్టి ఉంటే గనక ఆస్తులు అటాచ్మెంట్ చేయడం కాదు, స్వాధీనం చేసుకోండి అని చెప్పి సవాల్ చేశారు ఆయన. కానీ లిక్కర్తో సంబంధం లేకుండా చేస్తున్న మా వ్యాపారం ఏదైతే ఉందో మా కొడుకు మీద పడుతున్నారని మండిపడ్డారు. ఇది న్యాయం కాదని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. కేసులో ఇరికించిన వారిని వదిలిపెట్టరని హెచ్చరించారు. పైన దేవుడున్నాడని, అన్ని ఆయన చూసుకుంటారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు మద్యం కేసులో చెవిరెడ్డికి ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విధించిన రిమాండ్ గడువు శుక్రవారం సిట్ అధికారులు చెవిరెడ్డితో పాటు మొత్తం 10 మందిని కోర్టులో హాజరుపరిచారు. ధనుంజయ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ అబెన్స్ పిటిషన్ వేయడంతో మిగిలిన 10 మందిని కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ అనంతరం సిట్ అధికారులు నిందితులను జైలుకు తరలించారు. ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ జైలుకి తరలించారు.
నేచర్ సుప్రీం తప్పుడు కేసులు పెట్టారు, అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ, గొప్ప గొప్ప భగవంతుడితో చెప్తున్నా కేసు పెట్టి నా మనస వాచ కర్మేన నేను లెక్క జోలికి ఎప్పుడు పోలేదు. లెక్క ఇస్తే నాకు సంబంధం లేదు. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకున్న దాకెళ్ళి నా కళ్ళతో చూశాను నేను. అదే తాగుడు మానలేక మా నాన్న చనిపోయాడు. అదే తాగుడుతో నా తమ్ముడు చనిపోయాడు. నా కుటుంబంలో అలా జరిగిన తర్వాత ఈ రోజు వరకు నేను లిక్కర్ జోలికి వెళ్ళలేదు. లిక్కర్ని ద్వేషిస్తాను, లిక్కర్ జోలికి వెళ్ళాను. కేసులు పెట్టచ్చు, అరెస్టులు చేయొచ్చు, నేను దానికి బాధపడడం లేదు. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో అందులో అరెస్ట్ చేయడం బాగా చేశాను. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు పత్రికల్లో కూడా ఏదంటే అది రాస్తున్నారు. విచక్షణ వివేకం లేకుండా అసత్యాలు రాస్తున్నారు, దుర్మార్గంగా రాస్తున్నారు. ఒక్కసారి మనసాక్షి అడగమని చెప్పండి. సరే, తప్పు చేస్తుంటే 10% తప్పు చేస్తుంటే 90% యాడ్ చేసుకుంటాను, 100% యాడ్ చేసుకుంటారని మనసుకు బాధేస్తారు. మళ్ళా చెప్తే అరెస్ట్ చేసినందుకు బాధ లేదు. చిన్నప్పటి నుంచి దేశించిన లిక్కర్ కేసులు అరెస్ట్ చేయడం మనసుకు బాధేస్తాను. నేను ఒక వేద పాఠశాల నడుపుతాను, 13 ఏళ్ళుగా నడుపుతున్నా. 160 మంది పిల్లలు చదువుతున్నారు. 160 మంది పిల్లలు చదువుతున్న వ్యాట్స్పాల్ నడిపే నేను తాగుడుకు అలవాటు పడ్డా, మద్యం వ్యాపారం చేస్తే ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను. ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను, ధర్మం కూడా. ఈరోజు నేను ప్రతి మనిషి బతకాలంటే బ్రతుకుతురు, ప్రతి మనిషి బతకాలంటే వ్యాపారం ఉద్యోగమో చేయాలి. నేను ఉద్యోగమో వ్యాపారమో చేయాలి. నేను వ్యాపారం చేసుకుంటూ ఉంటాను. ఈ వ్యాపారాన్ని లిక్కర్తో సంబంధం ఉండి మీకు చెప్పొస్తున్నా, లిక్కర్తో సంబంధం ఉండి ఒక ఆస్తి కొని ఉన్నా, ఒక దాంట్లో పెట్టుబడి పెట్టున్నా, మీరు అటాచ్మెంట్ కాదు స్వాధీనం చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ లిక్కర్తో సంబంధం లేకుండా మా బ్రతుకుతురు మీద కొడుతున్నారు, కడుపు మీద కొడుతున్నారు. సంబంధం లేని లిక్కర్తో సంబంధం నా బ్రతుకుతురు మీద కొడుతున్నారు. ఇది మనసుకు బాధేస్తారు. సరే, కానీ దేవుడు ఉన్నాడు. అల్టిమేట్గా గాడ్ ఈజ్ గ్రేట్, అల్టిమేట్గా నేచర్ ఈజ్ సుప్రీం. నేను నమ్ముతాను, నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. నేను ఈరోజు ఏ తప్పు చేయకుండా ఈరోజు శిక్ష అనుభవిస్తున్నా. నా మనస వాచ కర్మేన నేను లెక్క జోలికి ఎప్పుడు పోలేదు. లెక్క ఇస్తే నాకు సంబంధం లేదు. నేను 7వ తరగతి చదివేటప్పుడే మా నాన్న తాగుడు వల్ల మా అమ్మ ఆత్మహత్య చేసుకున్న దాకెళ్ళి